శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు తుఫాను వస్తోంది. తట్టుకోవటానికి, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. మరి బీ రెడీ. అసలు ఈ 14 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఏమేం జరగబోతుందో క్లియర్గా ఈ వీడియోలో పూసగుచ్చినట్టయితే మీ ముందు ఉంచటం జరిగింది. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క గంట అసలు ఏం జరుగుతోంది, అడుగడుగున, అనువనువన, అనుక్షణం మీ లైఫ్లో ఏం జరగబోతోంది, 14 రోజుల జాతకం ఈ రోజు మీ ముందు ఉంది. ఇందులో మరి మంచి ఉందా, చెడు ఉందా, మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఉందా, మీరు హెచ్చరికతో ఉండాల్సిన విషయం ఉందా, ఆనందించే విషయం ఉందా, బాధపడే విషయం ఉందా, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. గ్రహస్థితులు, పరిస్థితులు ఏ విధంగా మిమ్మల్ని ఈ 14 రోజులు ఆడించబోతున్నాయి, అయితే ఒక ఆట ఆడేసుకోబోతున్నాయండి. సిద్ధంగా ఉండండి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం అర్థమవుతుంది. మీ 14 రోజులు ప్రతి ఒక్క నిమిషము ఎలా ఉండబోతోందో ఇక్కడ ఈ వీడియోలో ఉంది. కాబట్టి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు, చాలా మిస్ అయిపోతారు, చాలా లాస్ అవుతారు. ఓకేనా? ఎన్ని పనులు చేస్తున్నా ఒక్క 10 నిమిషాలు అన్ని పక్కన పెట్టేసి ధనుస్సు రాశి వారు ఈ వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇది కేవలం ఒక్క 10 నిమిషాల సమయాన్ని మాత్రమే నేను అడుగుతున్నా. ఎందుకంటే మీ జీవితం గురించి ఎన్నో రహస్యాలు ఈ రోజు మీకు నేను అందివ్వబోతున్నాను. సో వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా చిటికేసింతలు పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం గురూజీ కేరళ తాంత్రిక్ గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబోద్రి గారు. వీరి మొబైల్ నెంబర్ 9043363751. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా కేవలం 24 hours లో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ధనుస్సు రాశి వారికి 2025వ సంవత్సరము చివరి దశలో ప్రవేశించింది. మరియు డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు ధనుస్సు రాశి వారికి ఆత్మ పరిశీలన, నిర్ణయాలు మరియు సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకువచ్చాయి. ఈ సమయంలో గ్రహాల సంచారం కేవలం మీ కర్మలపైనే కాకుండా మీ ఆలోచనలు, సంబంధాలు మరియు భవిష్యత్తు దిశను కూడా సూక్ష్మ రూపంలో ఆకట్టుకుంటుంది. ఈ సమయం అవకాశాలను తీసుకువస్తుందా, లేక సహనాన్ని కోరుతుందా? సంబంధాలు బలపడతాయా, లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠినమైన నిజాన్ని అంగీకరించేలా చేస్తుందా? ఈరోజు ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. అయితే ఈ డిసెంబరు 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశి వారి కెరియర్ పరంగా, అలాగే ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. దాని వలన మీరు సమయంతో పాటు కాదు, సమయానికంటే ముందే నడవగలరు. అన్నింటికంటే ముందు అసలు ఆకాశంలో ఏం జరుగుతోందో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఒక బిగ్ పిక్చర్ అంటాం. దాన్ని మనం మనసు పెట్టి చూసినప్పుడే అది అసలు ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఆ పిక్చర్ ఏంటి అని అర్థమవుతుంది. అయితే మీరు ఎందుకు అనేది అర్థం చేసుకోలేనంత వరకు కూడా ఏం జరగబోతోందో అని దాని మీద విశ్వాసం ఉంచలేరు. ఇక్కడ ధనుస్సు రాశి వారు మీ జాతకంలోని లగ్నం అంటే మొదటి ఇల్లు, ఫస్ట్ హౌస్, ఈ సమయంలో ఒక పవర్ హౌస్ గా మారిపోయింది. జ్యోతిష శాస్త్రంలో లగ్నం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీ శరీరం, మీ మెదడు మరియు మీ గుర్తింపు. డిసెంబరు 16వ తేదీ తర్వాత గ్రహాల స్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గ్రహాల సేనాధిపతి అయిన కుజుడు, అంగారకుడు డిసెంబరు 7వ తేదీనే మీ లగ్నంలోకి వచ్చారు. కుజుడు అగ్నితత్వానికి కారకుడు. మరియు ధనుస్సు రాశి కూడా ఒక అగ్ని రాశి. అగ్నిలో అగ్ని కలవటం, దీని అర్థం యొక్క విస్ఫోటనం. కేతువు ఇప్పటికే ఇక్కడే ఉన్నాడు.
కుజుడు మరియు శత్రువుల కలయిక ఒక అంగారక యోగం లేదా అత్యంత తీవ్రతను సృష్టిస్తుంది. దీని తర్వాత డిసెంబర్ 16వ తేదీన గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు మీ 12వ ఇల్లు నుండి బయటకు వచ్చి మీ లగ్నంలోకి ప్రవేశిస్తారు. సూర్యుడు ఆత్మ మరియు అథారిటీ ఎప్పుడైతే రాజు మరియు సేనాధిపతి ఒకేసారి లగ్నంలో కూర్చుంటారో అప్పుడు ఆ వ్యక్తిలో అద్భుతమైన ధైర్యం వస్తుంది. ఆ తర్వాత డిసెంబరు 20న దైత్య గురువు శుక్రుడు కూడా మీ లగ్నంలోకి వస్తారు. శుక్రుడు ధనం మరియు ఐశ్వర్యానికి కారకుడు. మరియు చివరిగా డిసెంబర్ 29వ తేదీ బుధుడు కూడా ఇక్కడే కలుస్తాడు. అంటే నెల చివరి నాటికి 5 ముఖ్య గ్రహాలు మీ తల మీద లగ్నంలో కూర్చుని ఉంటాయి. కానీ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఈ 5 గ్రహాలకు సరిగ్గా ఎదురుగా 180 డిగ్రీలలో మీ 7వ ఇల్లు అంటే రిలేషన్షిప్ హౌస్, సంబంధాల స్థానంలో మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి వక్ర స్థితిలో కూర్చుని ఉన్నాడు. వక్ర గురువు అంటే గతంలో విషయాలు తిరిగి రావటం మరియు సంబంధాలలో పునరాలోచన చేయటం. శనిదేవుణ్ణి ఇప్పటికీ మీ 4వ ఇంట్లో ఉన్నాడు మరియు మీపై శని ప్రభావం దయ నడుస్తోంది. శని యొక్క 3వ దృష్టి మీ 6వ ఇంటిపై మరియు 10వ దృష్టి మీ లగ్నంపై ఉంది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే మీరు ఒక అగ్ని పర్వతం మీద కూర్చుని ఉన్నారు. మీ దగ్గర ప్రపంచాన్ని జయించే శక్తి, కెరియర్ మరియు డబ్బు అయితే ఉన్నాయి. కానీ ఈ అగ్ని పర్వతం పేలితే అది మీ వ్యక్తిగత సంబంధాలను మరియు మీ మానసిక శాంతిని కూడా కూల్చివేస్తుంది, కుప్పగూల్చేస్తుంది. ఈ 16 రోజులు బ్యాలెన్స్ పాటించడం అనేది మీకు చాలా అతి పెద్ద పరీక్ష అవుతుంది. ఇప్పుడు మీ వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి గురించి వివరంగా మాట్లాడుకుందాం. డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ మధ్య మీకు మీ లోపల ఒక మార్పు అనిపిస్తుంది. సూర్యుడు మరియు కుజుడు మీ లగ్నంలోనే ఉన్నందున మీ ఆత్మవిశ్వాసం 7వ ఆకాశంలో ఉంటుంది. గత కొన్ని నెలలుగా మీరు అణిచివేయబడుతున్నట్లు, ప్రజలు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు లేదా మీ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నట్లు మీకు అనిపిస్తే ఆ రోజులో ఇప్పుడు అయిపోయాయి. మీరు ఒక కింగ్ లాగా అనుభూతి చెందుతారు. మీ నడకలో, మీ మాటల్లో ఒక టీవీ ఉంటుంది. డిసెంబరు 20న శుక్రుడు అక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంపై ఒక ప్రత్యేకమైన మెరుపు వస్తుంది. ప్రజలు మీ వైపు అయస్కాంతంలా ఆకర్షితులవుతారు. మీరు నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు. మీ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ నాణ్యానికి రెండో వైపు చాలా ప్రమాదకరమైనది. కుజుడు మరియు సూర్యుడు వేడి గ్రహాలు. కేతువు విచ్ఛేదనానికి అంటే విడిపోవటానికి కారకుడు. మీ స్వభావంలో కోపం మరియు చిరాకు చాలా పెరిగిపోతుంది. మీరు చిన్న చిన్న విషయాలను కూడా సహించలేరు. మీ మెదడులో ఒకటే మాట నడుస్తూ ఉంటుంది. ఎలా నా మాటే వినండి, లేదంటే దారి చూసుకోండి అన్న ఈ అహంకారం శని ప్రభావంతో కలిసి మీకు మానసిక ఒత్తిడిని ఇవ్వచ్చు. జనాలు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మీకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది మీ సొంత శక్తి బయటకు రావటానికి దారి వెతుకుతోంది. నా సలహా ఏంటంటే ఈ సమయంలో కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీకు కోపం వస్తే వెంటనే ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకండి. గుర్తుంచుకోండి, మీరు సింహం మరియు సింహం అనవసరంగా గర్జించదు. సమయం వస్తేనే తప్ప. ఇప్పుడు అతి పెద్ద శుభవార్త మీకోసం వేచి ఉన్న ఆ భాగం వైపు వెళ్దాం. కెరియర్ మరియు డబ్బు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం మనీ మ్యాగ్నెట్, డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మారే సమయం. కెరీర్ గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు లగ్నంలోకి రావటం మీకు మంచి అద్భుత యోగాన్ని ఇస్తుంది. సూర్యుడు 9వ ఇల్లు అంటే భాగ్యస్థానానికి అధిపతి, భాగ్య అధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు అదృష్టం స్వయంగా తలుపు తడుతుంది. వక్ర గురువు కారణంగా మీకు ప్రమోషన్ ఆగిపోయి ఉంటే డిసెంబర్ 16వ తేదీ తర్వాత మీ ఫైల్ ముందుకు కదులుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా టెండర్ లేదా కాంట్రాక్ట్ తీసుకోవాలనే వారికి డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమయం స్వర్ణకాలం. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు 12వ ఇంటి నుండి లగ్నంలోకి ప్రయాణిస్తున్నాడు. కానీ మీ కష్టానికి తగిన ఫలితం మీకు వెంటనే లభిస్తుంది. మీ నాయకత్వ, లీడర్షిప్ పటిమ గుర్తించబడుతుంది. వ్యాపార, బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మీ 7వ మరియు 10వ ఇంటికి అధిపతైన బుధుడు నెల చివరిలో లగ్నంలోకి వస్తున్నాడు మరియు 20వ తేదీన శుక్రుడు లగ్నంలోకి వస్తున్నాడు. డిసెంబర్ 20 తర్వాత లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో అబండెన్స్ అంటే సమృద్ధి ఉంటుంది.
క్లయింట్లు స్వయంగా మీ దగ్గరికి వస్తారు. మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే, కొత్త బ్రాంచ్ తెరవాలి అనుకుంటే డిసెంబర్ 16వ తేదీ తర్వాత సమయం శుభప్రదంగా ఉంది. డబ్బు విషయంలో ఈ పక్షం రోజులు అద్భుతంగా ఉన్నాయి. డిసెంబరు 20 తర్వాత శుక్రుడు లగ్నంలోకి రాగానే లిక్విడ్ క్యాష్ చేతిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే డిసెంబర్ 21 నుండి 26 వరకు సమయం షేర్ మార్కెట్ లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచిది. కానీ డిసెంబర్ 17 నుండి 18 మధ్య జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో డబ్బు ఇరుక్కుపోవచ్చు. ఖర్చుల విషయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. చాలా గ్రహాలు 2వ ఇంటి నుండి లగ్నంలోకి వస్తున్నందున 16 నుండి 20 తేదీల మధ్య ఎమోషనల్ బయింగ్ జరగచ్చు. మీరు ఆవేశంలో అవసరం లేని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా ఇంటి రెనోవేషన్ కోసం బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీ జోబు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ముఖ్యంగా మన సమాజానికి వెన్నెముక వంటి మన గృహిణుల గురించి మాట్లాడుకుందాం. తరచుగా రాశి ఫలాల్లో మీ గురించి వివరంగా మాట్లాడరు, కానీ ధనస్సు రాశి గృహిణులకు ఈ 14 రోజులు చాలా ఉత్కంఠభరితంగా మరియు మార్పులతో కూడి ఉండబోతోంది. మొదటిగా నేను చెప్పినట్లు మీ లగ్నంలో సూర్యుడు మరియు కుజుడు కూర్చున్నారు. దీని ప్రభావం నేరుగా మీ దినచర్యపై పడుతుంది. గత కొంతకాలంగా మీరు అలసట, బద్ధకం లేదా లో ఎనర్జీతో బాధపడుతుంటే డిసెంబర్లో 14 తర్వాత అవన్నీ మాయమైపోతాయి. మీకు ఒక సూపర్ ఉమెన్ లాగా మీరు ఫీల్ అవుతారు. ఇంటి పనైనా, పెండింగ్ పనులైనా లేదా బయట బాధ్యతలైనా మీరు అన్నింటినీ చిటికలో పూర్తి చేస్తారు. మీ పని వేగం చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. డిసెంబర్ 20న శుక్రుడు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు మీ దృష్టి మీపై పడుతుంది. ఈ సమయం మీకు సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటంలో ఎక్కువ సమయం ఉంటుంది. మీరు పార్లర్కి వెళ్ళటం, కొత్త బట్టలు కొనటం లేదా మీ గ్రూమింగ్ కోసం ఖర్చు చేయటం ఇష్టపడతారు. శుక్రుడు మిమ్మల్ని క్రియేటివ్గా కూడా మార్చేస్తాడు. మీరు ఇంటి అలంకరణ మార్చాలని, కొత్త ఫర్నిచర్ తేవాలని లేదా వంటగదిని రెనోవేట్ చేయాలని అనుకోవచ్చు. మరియు మంచి విషయం ఏంటంటే దీనికోసం మీకు డబ్బు కొరత ఉండదు. ఇక్కడ ఈ డేటా ప్రకారం ఈ సమయంలో మీ పిల్లలు కొంచెం ఖర్చు ఎక్కువగా చేయించవచ్చు. వారు మీతో ఏదైనా యాత్రకు లేదా గ్యాడ్జెట్ కావాలని డిమాండ్ చేయవచ్చు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల కుటుంబంలో మీ పెత్తనం పెరుగుతుంది. మీ సలహాలను సీరియస్గా తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలను ఇల్లంతా పాటిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక రెడ్ అలర్ట్ అయితే ఉంది, జాగ్రత్త. కుజుడి శక్తి మిమ్మల్ని కొంచెం ఇతరులపై ఆధిపత్యం చలాయించేలా చేయవచ్చు. పని ఒత్తిడిలో మీరు పిల్లలపై లేదా ఇంట్లోని పెద్దలపై చిరాకు పడవచ్చు. నా మాటే నెగ్గాలి. ఈ మొండితనం ఇంట్లో ఒత్తిడిని సృష్టించవచ్చు. మీలో ఉన్న ఈ హై ఎనర్జీని ఇంటి అలంకరణలో లేదా ఏదైనా సృజనాత్మకత పనిలో పెట్టండి. వాదనల్లో కాదు, గుర్తుంచుకోండి. ఇంటి శాంతి మీ చిరునవ్వుపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. డబ్బు అయితే మీరు సంపాదిస్తారు, కానీ మీరు మీ సంబంధాలను కాపాడుకోగలరా? డబ్బు వస్తుంది. మరి ధనుసు రాశి వారు మీ 7వ ఇల్లు అంటే వివాహ స్థానంపై గ్రహాల భారీ దాడి జరుగుతుంది. లగ్నంలో కూర్చున్న కుజుడు, సూర్యుడు మరియు కేతువుల నేరు 7వ దృష్టి మీ 7వ ఇంటిపై పడుతుంది. మరియు అక్కడ ఎవరు కూర్చున్నారు? వక్ర గురువు. ఇది అగ్ని మరియు గాలి ఆట మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఈగో క్లాస్ అంటే అహంకార ఘర్షణలు తారాస్థాయిలో ఉంటాయి. చిన్న విషయం తడి టవల్ మంచం మీద పెట్టడం లేదా వంటలో ఉప్పు తక్కువ అవ్వటం వంటివి ఇక మహాభారత యుద్ధ రూపాన్ని తీసుకొస్తాయి. మీరు మీ పార్ట్నర్పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ పార్ట్నర్ వక్ర గురువు ప్రభావంతో పాత విషయాలు తవ్వి తీస్తారు. ఈ డేటా ప్రకారం ఈ సమయంలో టెర్రబుల్ ఫైట్స్ అంటే భయంకరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. మీ జాతకంలో దశ బాగోలేకపోతే విషయం విడాకుల దాకా లీగల్ సెపరేషన్ వరకు వెళ్ళొచ్చు. మూడో వ్యక్తుల జోక్యం అంటే అత్తమామలు లేదా స్నేహితులు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పనిచేస్తారు. ప్రేమికులకు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మీరు చాలా జడ్జిమెంటల్ అయిపోతారు. మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలిపై మీ ఇష్టాన్ని రుద్దుతారు. డిసెంబర్ 29 తర్వాత బుధుడు కూడా మీ గుంపులో చేరినప్పుడు అపార్థాలు మరింత పెరగవచ్చు. నెల చివరిలో బ్రేకప్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిష్కారం ఏంటి? కేవలం ఒకే ఒక పదం, మౌనం. ఈ 14 రోజులు వాదన పెరుగుతోందని మీకు అనిపిస్తే అక్కడ నుండి పక్కకు తప్పుకోండి. మీ పార్ట్నర్కు స్పేస్ ఇవ్వండి. ఈ సమయం సంబంధాలను సరిదిద్దుకునేది కాదు,
సంబంధాన్ని కాపాడుకునే సమయం. శాంతంగా ఉండండి. ఈ తుఫాను కూడా దాటిపోతుంది. ఆరోగ్యం మిషన్ విషయంలో కూడా అజాగ్రత్త భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. లగ్నంలో ఎంతమంది పాపి మరియు క్రూర గ్రహాలు ఉన్నప్పుడో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీకు పిత్త దోషం, ఎసిడిటీ, కడుపులో మంట మరియు లివర్ సంబంధిత సమస్యలు రావచ్చు. నూనెలో వేయించిన ఆహారం ఈ సమయంలో విషంతో సమానం. కుజుడు మరియు కేతువు ప్రమాదాలకు కారకులు. డిసెంబరు 16వ తేదీ నుండి 31వ తేదీ మధ్య వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడకం అస్సలు చేయకండి. ఇనుముతో లేదా అగ్నితో గాయమయ్యే భయం ఉంది. సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల మైగ్రేన్ లేదా కాళ్లలో మంట సమస్య రావచ్చు. అయితే నీరు ఎక్కువగా తాగండి మరియు చలువ చేసే పదార్థాలను తినండి. సమస్యలు పెద్దవే, కానీ పరిష్కారాలు వాటికంటే పెద్దవి. మన వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి సమస్యకి కూడా ఖచ్చితమైన పరిహారం ఉంది. ఈ అగ్నిని శాంతింప చేయటానికి మరియు విజయాన్ని శాశ్వతం చేయటానికి మీరు ఈ పరిహారాలను డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభించాలి. మొదటి మరియు అత్యంత తప్పనిసరి పరిహారం శివాభిషేకం. కుజుడు మరియు సూర్యుని ప్రచండ శక్తి మీ లగ్నంలో ఉన్నందున దీన్ని కేవలం దేవాది దేవుడైన మహాదేవుడు మాత్రమే నియంత్రించగలడు. రోజు ఉదయం లేదా కనీసం ప్రతి సోమవారం కూడా శివలింగంపై నీరు పోయండి. ఆ నీటిలో కొంచెం పచ్చిపాలు మరియు పటిక బెల్లం మిశ్రి తప్పకుండా కలపండి. పాలు చంద్రునికి కారకం మరియు పటిక బెల్లం శుక్రునికి. ఇది మీ కోపాన్ని చల్లబరుస్తుంది మరియు మాటలలో మాధుర్యాన్ని తెస్తుంది. రెండవ పరిహారం సూర్యుని కోసం. డిసెంబరు 16వ తేదీ తర్వాత రోజు ఉదయం రావి చెంబులో నీరు అలాగే కుంకుమ మరియు ఎర్రటి పువ్వు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. దీనివల్ల మీ అహంకారం ఆత్మగౌరవంగా మారుతుంది మరియు ప్రభుత్వ లాభాలు కలుగుతాయి. మూడో పరిహారం శుక్రునిది, ధనం కోసం. డిసెంబరు 20 తర్వాత శుక్రవారం నాడు ఏదైనా తెలుపు రంగు మిఠాయి అంటే కీర్ లేదా రసగుల్లా వంటివి పేద పిల్లలకు దానం చెయ్యండి. దీనివల్ల లక్ష్మీ యోగం యాక్టివేట్ అవుతుంది. మరియు చివరిగా రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ఓం నమః శివాయ అని మనసులో జపించండి. ఇది మీ మానసిక ఒత్తిడిని కడిగేస్తుంది. కాబట్టి ఇక్కడ ధనుస్సు రాశి వారికి 2025లోని ఈ చివరి పక్షం రోజులో ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. దీనిలో మీరు బంగారంలా మారుతారు. కెరియర్ మరియు డబ్బు కోసం ఈ సమయం 10కి 10 మార్కులు వేయదగినది. కానీ సంబంధాలు మరియు ఆరోగ్యం కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు నేను అనే భావన వదిలేయండి మరియు వినయాన్ని అలవర్చుకోండి. గుర్తుంచుకోండి, గ్రహాలు తమ పని చేస్తాయి, కానీ కర్మ మీ చేతుల్లో ఉంది. మీకు ఈ వివరణాత్మక విశ్లేషణ నచ్చినట్లయితే కనుక మరియు ఈ 2026 కోసం కూడా ఇలాంటి లోతైన వీడియోలు తేవాలని మీరు కోరుకుంటే ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.